వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో జరిగిన అత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన. ఓసిటీ క్యాంప్ కార్యాలయం ప్రజలకు ఎల్లవేళలా కొండ కుటుంబం అండగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్. కార్మిక ఘర్షకులు ఐక్య పోరాటాల ద్వారా మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి. సిఐటియు పిలుపు. మెదక్ జిల్లాలో కుండపోత వర్షం. SSLV D3 ఈస్ట్ SSLV సిరీస్లో 3వ డెవలప్మెంట్ ప్రయోగం సక్సెస్. ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలతో రూచుకున్న వివాదం. రుణమాఫీ అయిపోయాని రాజీనామా ఎక్కడ హరీష్ రావు అంటూ ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, వారిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, రోడ్లపై కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం. ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నడిబొడ్డున ఉప్పలయ్య అనే వ్యక్తి 30 ఏళ్ల నుంచి నడిపించిన హోటల్ ఇప్పుడు భారత ప్రభుత్వ గుర్తింపు లభించింది. అక్కడ దొరికే రుచికరమైన నాణ్యమైన ఇంటి భోజనం అతి తక్కువ ధరలకే లాభాపేక్ష లేకుండా అందిస్తున్నారు. ఈ హోటల్కు భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నుంచి రీజనల్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ద్వారా అవార్డు వచ్చింది. పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో త్రివేణి ఇండస్ట్రియల్ రైస్ మిల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు, లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లుగా సమాచారం. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. బాగా లేస్తుంది ఒకటేసారి మంట. బాగా అయితే సేటు ఫుల్ అవుతుంది. లేబర్ నిలవంట ఫస్ట్ అవన్నీ చేయండి, ఇవన్నీ దారి చేయండి, ఇవన్నీ చేయండి.
చేస్తారు. కరెంటు పోయిందని ఫోన్ చేస్తే మధ్యమత్తులో బూతులు తిట్టిన విద్యుత్ ఉద్యోగి. వరంగల్ కాశీబుగ్గ ఓసిటీ రోడ్లోని సబ్స్టేషన్ పరిధిలో ఓ వినియోగదారుడు కరెంటు పోయిందని ఫోన్ చేస్తే బూతులు తిట్టిన విద్యుత్ ఉద్యోగి. స్వతంత్ర దినోత్సవం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో కాశీబుగ్గలోని వినియోగదారుడు కర్ణాకర్ రెడ్డి విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి కరెంటు పోయిందని సమాచారం ఇచ్చాడు. దీంతో అధికారి వినియోగదారుడిని మధ్యమత్తులో బూతులు తిట్టాడు. మీరు అట్లా మాట్లాడలేదు ఎందుకు మరి? మున్నూరు కాపోనువా రే, మున్నూరు కాపాడేటారా నీది? ఎవరు మాట్లాడేది? హలో, ఎవరు మాట్లాడతారు? కాదండి, మీరు ఒక ఏఈ గారితో మాట్లాడాలి. ఏఈ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను సార్. ఏఈ గారు మాట్లాడిన తర్వాత నేను అన్న కోపం వచ్చింది. అవన్ పిల్లలంటే ఎవరు పడాడు సార్? నన్ను తిట్టే పడదును, కానీ నన్ను ఏమో పిల్ల అవన్ పిల్లలు తిట్టిన తర్వాత నేను తిట్టిన. మీరేం మాట్లాడాలండి? రికార్డ్ తీయండి సార్, రికార్డ్ అయితే వెళ్తుంది. రికార్డ్ తీయండి, నేను తీసి సార్. నేను వస్తాను, నేను అటే వస్తాను. మీరు ఎక్కడ నాడికి వస్తాను, నేను వస్తా సార్. నేను మిమ్మల్ని కష్టం కలుతా. ఎక్కడున్నా మిమ్మల్ని కలుతా. నేనే కలుతా అంటాను కదా, మీరు నేనే మిమ్మల్ని కలుతా అంటాను. మీరు ఎక్కడున్నా నేను వచ్చి కలుస్తా అని చెప్పి కదా. ఎక్కడుంటే సార్, నేను ఎక్కడుంటే మీకేం అవసరమ్మా? నువ్వు మున్నూరు కాపాడు సార్, మీ ఇష్టం చేసుకోండి మీరు. నేను దేనికైనా రాడి. నేను మీ లెక్క భయపడే టైప్ అయితే కాదు. నేను కాంప్రమైజ్ ఉన్నాను. ఎందుకంటే మీ ఇష్టం చేసుకోండి. నేను భయపడుతున్నట్లేను కదా. మీరు రెడీ, మీరు ఎక్కడ నేను రెడీ. కాపోడా రెడ్డోడా అని చెప్పి మాట్లాడతాను. మరి నాకు మాట్లాడరా నా, లేకపోతే నాకు తెలియదు. మీరు ఏం చేస్తున్నది? ఎక్కడుంటే సార్, ఇప్పుడు కరెంట్ వచ్చింది సార్ అని చెప్పి మేము వేరే మాట్లాడలే కదా. ఏ గారే మాట్లాడండి వల్ల రికార్డు పట్టుకో స్టేషన్లో పెట్టి. నేను కాదట్లేను కదా, నేను కాంప్రమైజ్ అయితే నేను కాదట్లేదు. తప్పనంటే ఎంబడే కాలు మొక్కు, ఎంబడే గుర్తుపెట్టుకో. నాకు తప్ప ఏంటంటే ఎంబడే కాలు మొక్కుతా. కాకపోతే అప్పుడు చూసుకుంటా. నేను చూసుకుంటా అని చెప్తాను కదా అప్పుడే. గవర్నమెంట్ ఎంప్లాయీ తోటి మాట్లాడాలి. అరే, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోతే మాట్లాడొచ్చా? ఆయనే నీకు పబ్లిక్ అనేది మాట్లాడలేదా? మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తోటి మీరు మాట్లాడేది. మాట్లాడతాను కాబట్టి సార్ అంటాను, లేకపోతే వేరే మాట్లాడావా సార్? నాతో కాదండి, మా సార్ ఏఈ గారితో. ఏఈ గారు సారే సార్. సార్ పేరు చెప్పాను, నేను వేరే ఏం మాట్లాడలేగా. మీరు సార్ చెప్పండి, సార్ చెప్తే ఓకే. మీరు ఒక ఏఈని అగౌరవపరిస్తే ఊరుకుంటాం అండి. అంటే పబ్లిక్ అగౌరవపడుతుంది సార్ ఏఈ గారే. పబ్లిక్ మాట్లాడతా. జగనన్న కాలనీలో దొంగలు. భయభ్రాంతులకు గురవుతున్న కాలనీ వాసులు. ఇబ్రహీంపట్నం జగనన్న కాలనీలో దొంగతనాలు జరిగాయి. ఒక 2 వీలర్ బైక్ను దొంగలించిన 2 దొంగలు. ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించిన బాధితులు.
బంగ్లాదేశ్లో హిందువులపై పైశాచిక దాడిని నిరసిస్తూ మరిపేట మండల కేంద్రంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో షాపులు బంద్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రఖ్యాత ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యంగ్లు భేటీ వీడియో. కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన వైద్యురాలి విషయం జరిగిన దుర్ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయం మేరకు విధులను బహిష్కరించాల్సిన వైద్యులు నేడు విషజ్వరాలతో అతలంకుతలమవుతున్న పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ ఆవేదనను నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ విధులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని స్థానిక ప్రభుత్వ వైద్యురాలు సాయి చెరిష్మా తెలిపారు. సేవాభావంతో వైద్య వృత్తిలోకి వస్తున్న మహిళల పట్ల కొందరు అవలంబిస్తున్న తీరు సమాజమే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని, నాగరిక సమాజంలో ఇంకా మహిళలకు రక్షణ లేకుండానే పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతా హత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని, వారిని ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నేను డాక్టర్ సాయి చెరిష్మా ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. అయితే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి నిరసన ప్రకటిస్తూ ఈరోజు ఐఎంఓ అండ్ ఐడియా అన్ని సంఘాలు, మెడికల్ సంఘాలు అన్నీ ఈరోజు డ్యూటీస్ నుంచి విరామం తీసుకుందామని ఒక డే తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్కి తప్పనిసరిగా న్యాయం జరగాలి అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. డాక్టర్స్కి, ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకి ఎలాంటి హామీ జరగకూడదు, ఎవరి తరపున నుంచి ఎలాంటి ఇబ్బంది డాక్టర్స్కి కానీ ఆడవాళ్ళకి కానీ జరగకూడదు అని ఈ నిరసన ప్రకటిస్తున్నాము. అయితే ఇప్పుడు వచ్చే ఫీవర్స్ కారణంగాను ఇప్పుడు ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఈ బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకొని మేము మా డ్యూటీస్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము.
శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తామర పూలతో విశేష అలంకరణ చేశారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకం చేశారు. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం, సంతానం కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు మంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చైర్మన్ అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తామర పూలతో విశేష అలంకరణ చేశారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకం చేశారు. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం, సంతానం కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు మంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చైర్మన్ అన్ని ఏర్పాట్లు చేశారు. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः।
శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు వనదుర్గా భవానీ దేవికి ఉదయాన్నే 4 గంటలకు ప్రత్యేకమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి కమలాలతో విశేషంగా అర్చించి అమ్మవారిని కమలాలతో అలంకరించడం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని కమలాలతో అర్చించడం వల్ల, ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము, సంతానము కలుగుతాయి. మరి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈరోజు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సౌభాగ్య సంతతి కలుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ గారు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవానీ మాతాకి జై. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓసిరిలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కొండ మురళీధర్రావుని కలిసి తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తులు చేశారు. మురళీధర్రావు ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత వరకు సమస్యలను ఫోన్లోనే పరిష్కరించారు. పలు సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు ఏ సమస్యలున్నా తన దృష్టికి గానీ మంత్రి గారి దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ఎల్లవేళలా కొండ కుటుంబం అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు మరోమారు ప్రజలకు స్పష్టం చేశారు. ఉచిత బస్సులు పెట్టిన దగ్గర నుంచి మేము చూస్తూ ఉన్నాము. ఉచిత బస్సుల మీద మీరు చాలా హాస్యాస్పదంగా పెద్ద పెద్ద జోకులు వేస్తూ మేమేదో పెద్ద హీరోలం అనుకునే పద్ధతిలో మీరు మాట్లాడడం ఏదైతుందో అది చాలా తప్పు. కేటీఆర్ చాలా తప్పు. ఈరోజు నిరుపేదలు ఒక తల్లిగారింటికి వెళ్ళాలన్నా కూడా భర్తను మరి కిరాయికి ఛార్జీలు అడుక్కొని అత్తనో మామనో అడుక్కొని పోయేటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర కనీసం బస్ కిరాయి కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగిందో లక్షలాది మంది మహిళలు ఊర్ల నుంచి డైరెక్ట్గా 2-3 ఒక జత కలిసి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ ఇటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు చూపించుకోవడమే కాకుండా అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు కూడా ₹1 ఖర్చు లేకుండా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసుకుంటున్నారనే విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు. అదే ఉచిత బస్సులో ఎన్నో మరి తీర్థయాత్రలు తిరగాలనేటువంటి ఆలోచన మహిళల్లో ఉంటుంది. కానీ వెళ్ళాలంటే ప్రజలకు డబ్బులు లేక వాళ్ళ దగ్గర మరి అడుక్కోలేక దేవుడి మీద భక్తి ఉన్నా కూడా పోలేనటువంటి మహిళలు ఈరోజు ఒక గ్రూప్ లాగా తయారై ఈ తీర్థయాత్రలు తిరిగి దేవుళ్ళందరినీ కూడా దర్శించుకొని రావడం జరుగుతూ ఉంది. అటువంటి మహిళలను పట్టుకొని ఈరోజు నువ్వు బ్రేక్ డ్యాన్స్లో, రికార్డింగ్ డ్యాన్స్లో అని మాట్లాడడం ఏదైతే ఉందో వాళ్ళను పూర్తిగా మహిళా జాతిని ఈరోజు నువ్వు అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ అలవాటు నీకుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బ్రేక్ డ్యాన్సులు నువ్వు క్లబ్బులలో, పబ్బులలో వేసినటువంటి అలవాటు నీకున్నది, ఆ యొక్క చరిత్ర నీకున్నది. అది ఈరోజు మరి తెలంగాణ మహిళల మీద రుద్దడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. నువ్వేసుకో రికార్డు డ్యాన్సులు కానీ ఇంకొకసారి తెలంగాణ మహిళల గురించి కానీ ఉచిత బస్సు ప్రయాణాల గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.